నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను యాంకర్ సిరి. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త, జ్యోతిష్య పండితులు బ్రహ్మశ్రీ పాలపర్తి గురునాథ శర్మ గారు. గురుగారితో మాట్లాడతాం. గురుగారు నమస్కారం. శ్రీమాత్రే. గురుగారు, ధనస్సు రాశి వారు ఇప్పుడు వాళ్ళకి అర్ధాష్టమ శని నడుస్తుంది. మరి శని ప్రభావం వాళ్ళకి ఏ విధంగా ఉంటుంది? మరి ఈ అర్ధాష్టమ శని ప్రభావాన్ని తగ్గించుకోవాలి వాళ్ళు అనంటే ఎలాంటి పరిహారాలు చేస్తే శుభ ఫలితాలు చూడొచ్చు అంటారు? ప్రధానంగా ధనుసు రాశి జాతకులకంతా కూడా ఈ సంవత్సరంలో ప్రధానంగా చూసుకుంటే శనీశ్వరుడి గోచార సంచారంలో మీనరాశిలో సంచారం జరుగుతుంది. మీనరాశి ధనుసు రాశికి ఏమవుతుందంటే 4వ స్థానం అవుతుంది, చతుర్థ స్థానం అంటారు. వాడుకలో ఏమైందంటే దీన్నంతా కూడా జ్యోతిష పరిభాషలో అంతా కూడా అర్ధాష్టమ శని ప్రభావం అని చెప్పేసి అంటారు. అర్ధాష్టమ శని అంటే అష్టమానికి అర్ధభాగం ఏమవుతుంది? చతుర్థ స్థానం. అది అర్ధాష్టమ శని అని సంస్కృత పదంలో వాడుతూ ఉంటారు అన్నమాట. ఈ దోషం ఉండడం వల్ల వాళ్ళకి ఏంటంటే ఎంత సంపాదించినప్పటికి కూడా ఖర్చులు విపరీతంగా అవుతూ ఉండడం, శుభకర వ్యయాలు జరుగుతూ ఉండడం, ఖర్చులు విపరీతంగా అవుతూ ఉండడం ఇట్లాంటివి జరుగుతూ ఉంటుంది. వీళ్ళకి ఆనందపడే విషయం ఏంటిదంటే వీళ్ళ దశమారి యోగం అంతా కూడా పట్టబోతుంది. విశేషంగా ఏంటిదంటే బృహస్పతి అంతా కూడా రాష్ట్రాధిపతి గోచారరీత్యా అతిచారంలో కూడా ఈ యొక్క కర్కాటక రాశిలో అష్టమ స్థానంలో అంతా కూడా సంచారం చేయడం, దీనివల్ల విశేషమైన లాభాలు చూడబోతున్నారు వీళ్ళంతా కూడా. ప్రధానంగా ఆర్థికమైన కష్టాలు ఉన్నప్పటికీ, విపరీతమైన ఖర్చులు ఎక్కువగా ఉండేటప్పటికీ, ఆర్థికమైన కష్టాలతో పాటు కొంచెం మానసికమైన ఇబ్బంది ఉన్నప్పటికీ కూడా కొంచెం ఈ యొక్క బృహస్పతి శుభగ్రహ యొక్క ఆశీర్వాదం వల్ల వీళ్ళకంతా కూడా రాష్ట్రాధిపతి అంతా కూడా ఉచ్చస్థానంలో మార్పు చెందడం వల్ల విశేషమైన యోగాలంతా కూడా పట్టబోతున్నాయి. మళ్ళీ ఈ శనీశ్వర దోష నివారణార్థం ప్రతినిత్యం కూడా కాలభైరవ స్వామిని ఆరాధన చేసుకోవాలి. మీ దగ్గరలో ఉండే కాలభైరవ స్వామి దేవాలయంలో వెళ్ళి అక్కడంతా కూడా కూష్మాండ దీపాన్ని ఇక్కడ దీపారాధన చేయడం, కాలభైరవ అష్టకాన్ని చదువుకోవడం కానీ, ఖడ్గమాల స్తోత్రాన్ని చదువుకోవడం వల్ల ఈ రకంగా ఈ యొక్క కాలభైరవ స్వామి వారికి భస్మాభిషేకం చేయించడం, వడమాలనంతా కూడా సమర్పించడం వల్ల ఈ శనీశ్వర దోష నివారణం అంతా కూడా తీరడానికి ఆస్కారం ఉంటుంది. ప్రతి శని త్రయోదశి రోజున విశేషంగా వీళ్ళంతా కూడా ఈ యొక్క తైలాభిషేకం చేయడం, ప్రతి శనివారం రోజున శనిహోరలో అంతా కూడా తెల్లలు దానం చేసుకోవడం, వస్త్రదానం చేయడం, బీద వాళ్ళకంతా కూడా అన్నదానం చేయడం వల్ల రాజయోగ ప్రాప్తి రావడానికి ఆస్కారం ఉంటుంది. మరియు ఇక్కడ ఏమవుతుందంటే గోచారీత్యా శనీశ్వరుడు యొక్క దశమ దృష్టి అంతా కూడా ధనుసు రాశి మీద పడుతుంది. వీక్షణ వక్ర దృష్టి అంతా కూడా పట్టబోతుంది. వక్రగతి సంచారం కూడా జరుగుతుంది. దాదాపుగా 137 రోజుల దాకా ఈ యొక్క గోచారీత్యా శనీశ్వరుడి యొక్క వక్రగతి సంచారం కూడా జరుగుతుంది. ఈ ప్రభావం వీళ్ళ మీద ఉంటుంది. ప్రధానంగా ఆర్థికమైన ఇబ్బంది మీద కావచ్చు, వాళ్ళకి చేసుకున్న కర్మదోష నివారణ కోసం ప్రయత్నించడం కూడా పుణ్యకర్మలు ఆచరిస్తూ ఉండాలి. నవగ్రహ శాంతి పూజలు చేయాలి, తిలహోమాన్ని ఆచరించుకోవాలి. ప్రధానంగా పరమేశ్వరుడికి అంతా కూడా ప్రదోషకాలంలో అభిషేకం చేయించుకోవడం, అన్నదానం చేయించడం, ప్రధానంగా అన్నాభిషేకం అంతా కూడా పరమేశ్వరుడికి చేసుకోవడం, చెరుకు రసంతో ద్రాక్ష రసంతో అభిషేకం చేయించడం వల్ల వీళ్ళకి ఈ యొక్క అర్ధాష్టమ శని దోష నివారణ అవడానికి ఆస్కారం ఉంటుంది. దత్తాత్రేయ కవచాన్ని పారాయణం చేసుకోవాలి. దత్తాత్రేయ శాంతి హోమాది కార్యక్రమాలు, గానగాపుర పుణ్యక్షేత్రం అంతా కూడా దర్శనం చేసుకోవడం, అక్కడ అన్నదానం చేసుకోవడం వల్ల వీళ్ళకి ఆర్థిక కష్టాల నుంచి తీరడానికి ఆస్కారం ఉంటుంది. జన్మజాతకం ప్రధానంగా ఉంటుంది. జాతకరీత్యా ఉన్న జాతకాన్ని అంతా కూడా జ్యోతిష్ సిద్ధాంతాలతో మీరు విశ్లేషణ చేసుకొని తగు పరిష్కారం తీసుకోవడం వల్ల విశేషమైన పుణ్య ఫలితాలు పొందడానికి ఆస్కారం ఉంటుంది. మరి ధనస్సు రాశి వారికి అంటే శని ఎప్పుడైనా అర్ధాష్టమ శని అయినా ఏలినాటి శని ఇలాంటి ప్రభావం ఉన్నప్పుడు శని ఖచ్చితంగా వెళ్ళేటప్పుడైతే మంచి చేసే పెడతారు. శని ఖచ్చితంగా ఇస్తే కనుక రాజయోగమే పట్టేలా చూస్తాడు అని చెప్తూ ఉంటారు. మరి ప్రత్యేకంగా వీరికి ఆర్థిక ఇబ్బందులు ఉన్నాయని చెప్తూ ఉన్నారు. అంటే మంచి రకంగా చేసే ఏదైనా ఉందా? అంటే వీళ్ళకి మంచి చేసేది ఏదైనా ఉందా? శని వీళ్ళకి అంత పెద్ద యోగకారకుడు కాదమ్మా. అంటే అంటే అట్లని చెప్పేసి శత్రువు కూడా కాదు. ఒక సమస్థాయిలో ఉంటారు. ఏంటిదంటే వాళ్ళు పుణ్యకర్మలు చేసుకుంటూ, దైవికమైన కర్మలు చేసుకుంటూ, భగవంతుడి ఆరాధన చేసుకుంటూ జీవన విధానం ఉంటే వాళ్ళకి మంచి చేస్తారు. ఎవరైతే ఈ పుణ్యకర్మలంతా కూడా వాయిదా వేసుకుంటూ ఉండడం కానీ, వాళ్ళకి ఖర్చులు అంతా కూడా విపరీతంగా ఖర్చులు అవుతూ ఉండడం కానీ, ఇట్లాంటి ఇబ్బందులతో పడుతుండే వాళ్ళకి కొంతమందికి మాత్రమే కర్మదోషం అనేది వర్తిస్తూ ఉంటుంది. వాళ్ళ జాతక ప్రభావంలో శనీశ్వరుడు ఏ స్థానాల్లో ఉన్నారు, బృహస్పతి ఏ స్థానంలో ఉన్నారు, పంచమాధిపతి అంగారకుడు ఏ స్థానంలో ఉన్నారు, ఈ గ్రహాల యొక్క ప్రామాణికం అంతా కూడా చూసుకోవాల్సి ఉంటుంది. అది సపరేట్ ఫ్యాక్టర్. ఎప్పుడైనా కంపల్సరీగా ప్రతి ఒక్క దోషానికి ఏదనగా శనీశ్వరుడు రాజు యొక్క కారకుడు. ఏ దశ నడుస్తున్నప్పుడు ఆ దశలో అంతా కూడా యోగిస్తూ ఉంటాడు. అంటే మిత్ర గ్రహాల యొక్క సంచారం జరిగినప్పుడు గోచారీత్య కానీ, మిత్ర గ్రహాల యొక్క వీక్షణ జరిగినప్పుడు కానీ గోచారీత్య శని భగవానుడు యోగించడానికి ఆస్కారం ఉంటుంది. వీళ్ళకి ఏంటంటే స్థిరాస్తి లాభాలు రావాలన్నా, స్థిర యోగాలు స్థిర ఐశ్వర్యాలు రావాలన్నా బృహస్పతికి, శుక్రుడికి, అంగారకుడికి పూజ చేసుకోవాలి.
శని భగవానుడికి శని దోష నివారణార్థం తైలాభిషేకం చేయడం, పిల్లలు దానం చేసుకోవడం వల్ల, బీద వాళ్ళకి అన్నదానం చేయడం వల్ల, అనాథాశ్రమంలో అన్నదానం చేయడం వల్ల విశేషమైన లాభాలు పొందడానికి ఆస్కారం ఉంటుంది. చక్కగా వివరించారు. ధన్యవాదాలు. శ్రీమాత్రి నమః.